రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో ఉదయం విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందామండి. వైట్ బీన్స్ కిలో 25 రూపాయలతో నుండి 40 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 30 రూపాయలతో నుండి 50 రూపాయలు, 55 రూపాయలు కూడా వెళ్ళాయండి. చిక్కుడుకాయ కిలో, పెద్ద చిక్కుడుకాయ బెల్ట్ చిక్కుడుకాయ వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 35 రూపాయలు, సన్న చిక్కుడుకాయ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 35, 40, 45 కూడా వెళ్ళడం అయితే జరిగింది. పాల్యం వంకాయ కిలో 40 రూపాయలు, ఉజాల వంకాయ కిలో 35 రూపాయలు, లలిత వంకాయ కిలో 25 నుండి 35, బెండకాయ కిలో 15 నుండి 20 రూపాయలు, బీరకాయ కిలో 40 నుండి 50 రూపాయలు, క్యారెట్ కిలో 30 నుండి 40 రూపాయలు, బీట్రూట్ కిలో 25 రూపాయలతో నుండి 40 రూపాయలు, క్యాప్సికమ్ కిలో 60 నుండి 65 రూపాయలు, బజ్జీ మిర్చి కిలో 50 నుండి 60 రూపాయలు, పచ్చిమిరపకాయ కిలో 45 నుండి 60 రూపాయలు, రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ కిలో 80 రూపాయలు, సొరకాయ కిలో 20 నుండి 23 రూపాయలు, పచ్చి చెనిక్కాయలు కిలో 50 రూపాయలు, ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో 40 నుండి 45 రూపాయలు, పన్నీరు కాకర కిలో 50 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. నూకల్ కిలో 15 నుండి 20 రూపాయలు, ముల్లంగి కిలో 15 నుండి 20 రూపాయలు, దోసకాయ బెస్ట్ టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక మిగతావన్నీ కూడా క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగింది. లైన్ సరుకు టాప్ అండ్ టాప్ ఉంటే 35, 37 దాకా పలకడం అయితే జరిగింది. దోసకాయ మాత్రం డిమాండ్ ఉండడం వల్ల. దొండకాయ కిలో 15 నుండి 20 రూపాయలు, చోచో కిలో 20 రూపాయలు, పొట్లకాయ కిలో 25 నుండి 30 రూపాయలు, స్వీట్ పొటాటో కిలో 15 నుండి 25 రూపాయలు, స్వీట్ కార్న్ కిలో 20 నుండి 27 రూపాయలు. ఇక నాటి టమాటో విషయానికి వస్తే 25 కేజీల నాటి టమాటో బాక్స్ వచ్చేసి మనకు 300 నుండి 350 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక హైబ్రిడ్ టమాటో 400 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. 25 కేజీల బస్తా, 25 కేజీల బాక్స్. ఇక హైబ్రిడ్ ఎర్రగడ్డలు కిలో 15 నుండి 25 రూపాయలు, నాటి ఎర్రగడ్డలు కిలో 35 రూపాయలు, అల్లం కిలో 40 నుండి 50 రూపాయలు, కొత్త అల్లము పాత అల్లం వచ్చేసి 60 నుండి 120 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. రెడ్ క్యాబేజు కిలో 15 నుండి 25. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే 50 కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి మనకు 500 నుండి 900 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి మనకు 300 నుండి 350 రూపాయలు పలికింది. ఇక 11 పీసులు వచ్చేసి 150, 160 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. గుమ్మిడికాయ కిలో 12 రూపాయలు, తినే గుమ్మిడికాయ కిలో 10 రూపాయలు, టెంకాయ కిలో 40 నుండి 50 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. గోడు చిక్కుడుకాయలు కిలో 30 నుండి 35 రూపాయలు, మునక్కాయ టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే టాప్ నెంబర్ 1 క్వాలిటీ మునక్కాయలు వచ్చేసి కర్ణాటక సైడ్ ఉండే పొడవుగా ఉండే మునక్కాయలు వచ్చేసి 50 రూపాయలు. ఇక ఆంధ్ర వచ్చేసి 25 నుండి 35, 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక 50 కట్టల నాటి కొత్తిమీర 200 నుండి 250, 300, 50 కట్టల హైబ్రిడ్ కొత్తిమీర 70 రూపాయలతో ఉండి 200 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవ్వండి ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారంతో కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. గమనిక, మీరు పంపించే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టినే చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. కాబట్టి వీలైనంత వరకు క్వాలిటీ గ్రేడింగ్ మరియు ప్యాకింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని ఇటు మార్కెట్ విశేషాలు వ్యాపారస్తులు కూడా మన ఛానల్ ద్వారా రైతులకి వివరించమని చెప్పడం అయితే జరిగింది. అలాగే మీరు పంపించే క్వాలిటీ బట్టినే మీకు పట్టీలు అనేది రావడం అయితే జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం. రాత్రి 11 నుండి ఉదయం 7 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే మన వీడియోలో ప్రచారం చేస్తున్నాం. రైతులందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.